Welcome to 24 Technologies. Our today's topic is what is stateful and stateless architecture. మనకు నెక్స్ట్ కమింగ్ టాపిక్లో అంటే నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ గురించి తెలియాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై దీనికోసం ఒక డెడికేటెడ్ సెషన్ అనేది అంటే సింపుల్గా ఒక 5-10 మినిట్స్లో వాట్ ఈస్ స్టేట్ఫుల్ వాట్ ఈస్ స్టేట్లెస్ ఆర్కిటెక్చర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అది వెబ్సైట్ హోస్టింగ్ కావచ్చు, లేదు అంటే మీకు వెబ్ యాప్స్ సంబంధించినవి ఏవైనా కావచ్చు. ఓకే, రియాక్ట్ జేఎస్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఎక్కడైనా కూడా స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ఫుల్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ స్టేట్లెస్ గురించి డిస్కస్ చేద్దాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి. ఆ ఎగ్జాంపుల్ను బేస్ చేసుకొని మనకు రియల్ టైమ్ సినారియోలో ఏ రకంగా ఈ స్టేట్ఫుల్ స్టేట్లెస్ వర్క్ అవుతుంది అని చెప్పేసి దాని గురించి విల్ డిస్కస్. ఓకే, ఫస్ట్ స్టేట్ఫుల్. ఫస్ట్ ఏది స్టేట్ఫుల్. స్టేట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఒక రెస్టారెంట్ తీసుకుందాం. రెస్టారెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ పడినట్టుంది. ఓకే, నో ఇష్యూ. స్పెల్లింగ్ మిస్టేక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారు. అక్కడ ఎన్ని టేబుల్స్ ఉంటాయి? ఇవన్నీ టేబుల్స్ అనుకోండి. ఇవన్నీ టేబుల్స్ 1 2 3 4. ఓకే, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4. ఇక్కడ ఎవరుంటారు? క్లయింట్స్. అంటే మీరే కదా. ఎవరైతే మీరు వెళ్ళి తినడానికి వెళ్తున్నారో మీరు క్లయింట్. అంటే C1, C2, C3, C4. అంటే ఇక్కడ ఈ C1 ఇన్ ద సెన్స్ మీరు ఒక ఫ్యామిలీ అనుకున్నా కూడా ఒక ఆ C1లో ఆ టేబుల్‌లో ఒక 3 మెంబర్స్ కూర్చున్నారు. అండ్ ఇంకొక టేబుల్‌లో ఒక 2 మెంబర్స్, ఇంకొక టేబుల్‌లో ఒకరు ఎంతో మంది కూర్చున్నారు. అక్కడ టేబుల్‌లో ఎంతమంది కూర్చున్నారు అనేది మన కాన్సెప్ట్ కాదు. ఎన్ని టేబుల్స్ ఉన్నాయనేది మన కాన్సెప్ట్. అక్కడ అన్ని ఫుల్ అయినాయి. అండ్ స్టేట్‌ఫుల్ అంటే దాంతో కంపేర్ చేసుకోకండిరా ఇక్కడ అన్ని ఫుల్ అయినాయంటే టేబుల్స్ ఫుల్ అయినాయి కాబట్టి స్టేట్‌ఫుల్ అని. అది కాదు. ఓకే. ఇక్కడ స్టేట్‌ఫుల్ అంటే ఏంటి అంటే లైక్ ఇక్కడ మీరేం చేస్తారు? మీకు ఒక డెడికేటెడ్ వెయిటర్ అనేవాడు ఉంటాడు. వెయిటర్. వీడు W1 అనుకుందాం. వీడు W2 అనుకుందాం. వీడు W3. వీడు W4. వీళ్ళంతా ఎవరు? వెయిటర్స్. వీళ్ళందరూ మీకు ఏం తీసుకుంటారు? ఆర్డర్స్ తీసుకుంటారు. ఓకే, ఆర్డర్స్ తీసుకొని ఇంకా వీడేది కిచెన్‌లో. ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ అనేది ఉంది. ఈ కిచెన్‌లోకి అందరూ ఏం చేస్తారు? వెళ్ళి మీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్డర్స్ ఇక్కడి వరకు వెళ్ళి వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసి మళ్ళీ ఏం చేస్తారు? రిటర్న్‌లో ఈ ఆర్డర్స్ అనేటివి ఇక్కడ ప్లేస్ చేస్తారు. నార్మల్‌గా జరిగేది ఇదే జరుగుతది. ఓకే, దిస్ ఈజ్ స్టేట్‌ఫుల్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే లైక్ వెయిటర్ 4 అనేవాడు సడెన్‌గా ఏమైందంటే వాడు ఆర్డర్ తీసుకున్నాడు. ఈ వెయిటర్ 4 అనేవాడు ఎవరి దగ్గర? క్లయింట్ 4 అనేవాడి దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే జస్ట్ వాడికేదో పని పడి సడెన్‌గా బయటికెళ్ళిపోయినాడు. బయటికెళ్ళిపోయినాడు. అంటే వెయిటర్ 4 వాడు అవైలబుల్‌లో లేడు. ఇక్కడ క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ సి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్‌కి ఆర్డర్స్ అనేటివి ప్లేస్ అవుతున్నాయి. లైక్ ఈ రకంగా వచ్చేస్తున్నాయి వీళ్ళకి ఆర్డర్స్. ఓకే, ఈ క్లయింట్ 4 అనేవాడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. చేసిన తర్వాత ఏం చేస్తాడంటే బాబు వెయిటర్ 3 అనేవాడిని వీడు కాల్ చేసుంటాడు. ఎవరు? వెయిటర్ 3. వీడిని కాల్ చేసినాడు. బాబు నా ఆర్డర్ ఏమైంది? ఎవరిని కాల్ చేసినాడు? క్లయింట్ 4 అనేవాడు వెయిటర్ 3 అనేవాడిని కాల్ చేసినాడు. కాల్ చేసినప్పుడు సార్ మీ ఆర్డర్ డీటెయిల్స్ నా దగ్గర లేవు. అది వెయిటర్ 4 దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? వెయిటర్ 4 దగ్గర ఉన్నాయి. వాడు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. వాడు అవైలబుల్‌లో లేడు. అంటే వీడు గమ్ముకుంటాడా? వీడు గమ్ముకుంటాడా? ఏం చేస్తాడు? చల్ ఇది చెత్త రెస్టారెంట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తినకుండా. ఆర్డర్ ఇచ్చినప్పటికి నాకు ఆర్డర్ రాలేదు. అందరికి రిమైనింగ్ వాళ్ళకి వస్తున్నాయి. దిస్ ఈస్ రివ్యూలు ఇస్తారు ఇంకా. ఇది ఒక వేస్ట్ రెస్టారెంట్. ఇది పనికిరాని రెస్టారెంట్ అని చెప్పేసి. ఎక్కడ జరుగుతుంది ఈ ఆపరేషన్ అంతా? దేనిలో? స్టేట్‌ఫుల్‌లో జరుగుతుంది. అంటే ఈ వెయిటర్ దగ్గర ఒకడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొకటి దగ్గర లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే వీడు ఇన్ కేస్ లేకపోతే మీకు ఏమవుతుంది? ఇక్కడ ఈ క్లయింట్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఫుడ్ అనేది డెలివర్ కావాలి. రైట్? దిస్ ఈజ్ స్టేట్‌ఫుల్. ఈ స్టేట్‌ఫుల్ తోటి నేను ఇప్పుడు రియల్ టైమ్‌లో దీనికి కంపేర్ చేస్తా. దేనికి? లైక్ నాదొక వెబ్‌సైట్ ఉంది. నాదొక వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్. ఇక్కడ నాకెవరుంటారు? యూ1, యూ2, యూ3, యూ4 అనే యూజర్స్ ఉన్నారు.
ఈ యూజర్స్ అనే వాళ్ళు నాకు ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీనిలకు ఇండివిజువల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఇండివిజువల్‌గా. ఇవేవి నేను నా సర్వర్స్ అనుకుంటాను EC2. ఓకే. నా సర్వర్స్‌కు ఇండివిజువల్‌గా కనెక్ట్ అవుతున్నాను. నేను ఇక్కడ లోడ్ బాలన్సర్స్ పెట్టలేదు అండ్ ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అవి ఏమి వాటి గురించి నేను ఏం డిస్కస్ చేయట్లేదు. ఈ సర్వర్ డైరెక్ట్‌గా దీనికి కనెక్ట్ అవుతున్నాడు. వీడు దీనికి కనెక్ట్ అవుతున్నాడు. వీడు U3 అనేవాడు దీనికి కనెక్ట్ అవుతున్నాడు. వీడు దీనికి కనెక్ట్ అవుతున్నాడు. సమ్ టైమ్ తర్వాత నా EC2 ఇన్స్టెన్స్ ఇదేమైందంటే డౌన్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురికి అప్లికేషన్ అనేది రన్ అవుతోంది. ఇక్కడ U4 అనే యూజర్‌కు నా క్లయింట్‌కి ఏమైతుంది? వీడికి డైరెక్ట్‌గా దీనికి కనెక్ట్ అయింది కాబట్టి వీడికి ఆ క్వెరీ అనేది రాదు. ఎందుకంటే ఇది డౌన్ అయింది. బట్ సేమ్ కంటెంట్ నాకు ఇక్కడ కూడా ఉంది. బట్ వీడేం చేస్తాడంటే ఇక్కడికి వస్తాడు. బాబు నేను ప్రీవియస్‌గా ఒక దాని గురించి రిక్వెస్ట్ పెట్టాను. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇవ్వగలుగుతావా అంటే వీడు డైరెక్ట్‌గా ఏం చెప్తాడంటే ఏవైనా కూడా EC2 1 గాని, 2 గాని, 3 గాని సార్ మీరు ఆ క్వెరీ ఏదో మాకు తెలీదు. మీరు మమ్మల్ని అడగలేదు. అది మీరు ఇన్స్టెన్స్ 4 అంటున్నారు కాబట్టి దాని దగ్గరనే ఉంది మీ డేటా. అంటే TTL టైమ్ టు లివ్ ఆ వాల్యూ. అంటే వాడు 1 అవర్ వరకు ఇది అప్ అన్నా కావాలి. లేదు అంటే వీడు మళ్ళీ రిక్వెస్ట్ రావాలి. మళ్ళీ సెర్చ్ చేయాలి. అప్పుడు వీడు రిప్లై ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? నీకు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కస్టమర్ అనేవాడిని లూజ్ అవుతున్నావు. ఇది చెత్త అప్లికేషన్ అని చెప్పేసి వాడు అంటాడు. అక్కడ మనం చెత్త హోల్డర్ అని ఏ రకంగా అనుకున్నామో ఇక్కడ వీడు చెత్త అప్లికేషన్ అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు స్టేట్‌లెస్‌లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్. ఏది మనం ప్రీవియస్‌గా తీసుకున్నది ఏది స్టేట్‌లెస్. స్టేట్‌ఫుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! ఇప్పుడు స్టేట్‌లెస్ అనే దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టేట్‌లెస్. ఇక్కడ కూడా సేమ్ 4 టేబుల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. T1, T2, T3, T4 అనే టేబుల్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ నాకెవరు క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3, క్లయింట్ 4 వీళ్ళున్నారు. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళకు వెయిటర్స్ ఉన్నారు. వీళ్ళందరిని నేను ఏం చేస్తానంటే ఒక లూప్‌లో పెడతా. ఇన్స్టెన్స్ అనంటే. ఈ ఇన్స్టెన్స్ ఎన్నైతే రన్ అవుతుంటున్నాయో లూప్‌లో పెడతా. ఇక్కడ నుండి ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేది నాకు సెంట్రలైజ్డ్ లొకేషన్‌కి వస్తుంది. ఇక్కడ ఏది సెంట్రలైజ్డ్ లొకేషన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ రిక్వెస్ట్ అనేది. అంటే ఇక్కడ నువ్వు ఆర్డర్ చేసింది ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ ప్లేస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుండి వెయిటర్ 1, వెయిటర్ 2, వెయిటర్ 3, వెయిటర్ 4 డిస్ట్రిబ్యూట్ అవుతది. సపోజ్ ఇది డౌన్ అయిపోయింది అనుకుందాం. ఇదేమైంది యాజ్ యూజువల్‌గా డౌన్ అయింది. ఇది డౌన్ అయినప్పుడు వీడికి రావడంలే. వీడేం చేస్తాడు? బాబు నా రిక్వెస్ట్ ఇంకా రాలేదు అంటే వీడు డౌన్ అయినాడని చెప్పేసి వీడికి తెలిసినా తెలియకపోయినా వీడు ఏం ఆర్డర్ చేశాడు అని చెప్పేసి వీడికి తెలిసుంటది. ఎందుకంటే సెంట్రలైజ్డ్ లొకేషన్ ఉంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో ఏంది సార్ మీరు ఏం ఆర్డర్ చేశారో నాకు తెలీదు అని చెప్పేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేసినాడు. ఇక్కడేది నేను అందరికి సంబంధించిన ఆర్డర్స్ ఒక సెంట్రల్ లొకేషన్‌లో పెట్టినా కాబట్టి ఆ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. ఆ ఆర్డర్‌ను వీడైనా కూడా ఆహా! సార్ మీ ఆర్డర్ నా దగ్గర ఉంది. నేను మీకు తెచ్చి ఇస్తాను అని చెప్పేసి అంటాడు. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ ఆల్సో సాటిస్ఫై. వెయిటర్ ఒకడు లేకపోయినా వెయిటర్ ఇన్స్టెన్స్ ఏంది? ఇక్కడ నాకు EC2 ఇన్స్టెన్స్. దాన్ని మళ్ళీ మనం డయాగ్రామ్ గీద్దాము. ఇక్కడ అంటే నీకు ఒక వెయిటర్ అనేవాడు అవైలబుల్‌లో లేకపోయినా కూడా నీకు అవతల C4 అంటే క్లయింట్‌కు నీకు డెలివర్ అవుతుంది ఫుడ్ అనేది. ఇప్పుడు మనము స్టేట్‌లెస్‌ను మనం ఏం చేద్దాం? స్టేట్‌లెస్ ఏదైతే ఉందో దీన్ని రియల్ టైమ్‌లో మనము చూద్దాం. స్టేట్‌లెస్‌లో ఏమవుతుంది ఇక్కడ? యూజర్ ఏ, యూజర్ బి, యూజర్ 3 అంటే ముగ్గురు యూజర్స్ ఉన్నారు నా దగ్గర. 1, 2, 3 అనే ముగ్గురు యూజర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు యూజర్స్ దేనికి కనెక్ట్ అవుతున్నారు నాకు ఇక్కడ? వెబ్ సర్వర్స్ కనెక్ట్ అవుతున్నారు. వెబ్ సర్వర్స్. ఇదేది నేను సెంట్రలైజ్డ్ లొకేషన్ లాగా ఇక్కడ ఏం పెట్టుకున్నా నేను లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు, ఆటో స్కేలింగ్ కావచ్చు ఏదైనా కూడా ఒక సెంట్రల్ లొకేషన్ వెబ్ సర్వర్స్ పెట్టుకున్నా. లైక్ హియర్. లైక్ దిస్. ఓకే. ఇవన్నీ ఏంటి? వెబ్ సర్వర్స్ ఎక్కడ రన్ అవుతుంటాయి? నీకు ఇన్‌స్టాన్సెస్‌లోనే EC2 ఇవన్నీ. EC2 నీ మిషన్స్ VM అనుకోవచ్చు, EC2 ఇన్‌స్టాన్సెస్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. వీళ్ళందరూ ఏది మనం కిచెన్ అనేది తీసుకున్నాం కదా! ఇక్కడ కిచెన్ అనేది నాకేది అంటే డీబీ. నా డీబీ. షేర్డ్ స్టోరేజ్. షేర్డ్ స్టోరేజ్. షేర్డ్ స్టోరేజ్. ఇప్పుడు చూడండి. వీడు ఇక్కడికి సెర్చ్ చేస్తున్నాడు. వీడు సెర్చ్ చేస్తున్నాడు. వీడు సెర్చ్ చేస్తున్నాడు. ఇఫ్
ఒక ఇన్స్టెన్స్ వెంట్ డౌన్, 1 ఇన్స్టెన్స్ వెంట్ డౌన్ అనుకుందాం. ఇది వర్క్ అవ్వట్లేదు. కానీ ఈ డేటాబేస్‌లో నుండి వీళ్ళకందరికీ ఎవరికి యూజర్ ఏ, యూజర్ బి, యూజర్ సి దగ్గర వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరికీ తెలుసు. ఎవరు అవైలబుల్‌లో ఉంటే లోడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళేం చేస్తారంటే, మీకు ఎండ్ యూజర్‌కు వీడు యూజర్ ఏ గాని, యూజర్ బి గాని, యూజర్ సికి ఏదైతే క్వైరీ అంటే ఏదైతే రిక్వెస్ట్ కావాలి అని చెప్పేసి పెట్టినాడో, లైక్ ప్రింట్ కావాలి అని చెప్పేసి దేనైతే సెర్చ్ చేస్తున్నాడో దాన్ని నేను డెలివర్ చేస్తాను. ఇది ఎక్కడ స్టేట్‌లెస్‌లో. అదే స్టేట్‌ఫుల్‌లో అయితే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయి? ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరికి డెడికేటెడ్‌గా పెట్టాను కాబట్టి ఒకటి డౌన్ అయింది అంటే ఆటోమేటిక్‌గా నాకు ఒక యూజర్‌ను నేను మిస్ అవుతున్నా. ఇక్కడ స్టేట్‌లెస్‌లో ఏంది? నాకు యూజర్స్ ముగ్గురు అనేది ఒక ఎగ్జాంపుల్. మీకు ముగ్గురు కావచ్చు, 30 కావచ్చు, 300 మిలియన్స్ కావచ్చు, వాటెవర్. ఇవన్నీ నేనేం పెడుతున్నా ఒక సెంట్రలైజ్డ్ లాగా ఒక ఏజీలో. ఒక మల్టిపుల్ ఏజీస్ అనుకోవచ్చు. ఆ ఏజీలో నేను మల్టిపుల్ సర్వర్స్‌ను ప్లేస్ చేస్తున్నా. ఇఫ్ వన్ సర్వర్ వెంట్ డౌన్, నో ప్రాబ్లమ్. ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ టేక్ కేర్ చేస్తాయి. ఇఫ్ 2 సర్వర్‌లు డౌన్ అయినాయి. ఈ 2 టేక్ కేర్ చేస్తాయి. బట్ 2 సర్వర్‌లు డౌన్ అయినాయంటే ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో మెకానిజం ఏముంటదంటే, బాబు 2 సర్వర్‌లేవో డౌన్ అయిపోయినాయి. వాటి ప్లేస్‌లో నువ్వు వేరేటివి లాంచ్ చెయ్యి అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా బ్యాక్ ఎండ్‌లో లాంచ్ అయితాయి. బట్ ఆ మీన్ టైమ్‌లో నీ యూజర్స్‌ని నువ్వు మిస్ కాకుండా నువ్వు ఈ రకంగా మనం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్‌ఫుల్ అండ్ క్లాస్‌లెస్. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే ఏది గుడ్ అనిపిస్తుంది? క్లాస్‌ఫుల్లా? క్లాస్‌లెస్సా? క్లాస్‌లెస్ కదా! ఆల్వేస్‌కి. అందుకని మనం ఎప్పుడైనా క్లాస్‌లెస్ అనే దానికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తాము. కొన్ని క్లాస్‌లెస్సే వర్క్ అవుతాయి కొన్ని కాదు. ఆల్మోస్ట్ వెబ్ సర్వర్స్ అన్నీ క్లాస్‌లెస్సే. క్లాస్‌లెస్ రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం సమ్‌టైమ్స్. అండ్ క్లాస్‌లెస్ ఏవి ఈ వెబ్ సర్వర్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. క్లాస్‌లెస్ ఏపీఐ గేట్‌వేస్ అని చెప్పేసి కాల్ చేస్తాం. బట్ ఏది కాల్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంది? క్లాస్ ఫుల్ అంటే ఏంది? క్లాస్ లెస్ అంటే ఏంది? తెలియాలి కదా! క్లాస్ ఫుల్ అంటే క్లాస్‌లో ఫుల్ కావడం కాదు. మనం 10థ్ క్లాస్ చదువుతున్నాము. 10థ్ క్లాస్‌లో క్లాస్ ఫుల్ అయితే క్లాస్ ఫుల్. క్లాస్ లెస్ అంటే పిల్లలందరూ ఉన్నారు. క్లాస్ ఉంది కానీ పిల్లలందరూ లేరు. అవి కాదు. ఓకే. దిస్ ఈస్ క్లాస్ ఫుల్ అండ్ క్లాస్ లెస్ ఆర్కిటెక్చర్. ఓకే. మనకు నెక్స్ట్ సెషన్‌లో దీనికి సంబంధించింది ఒక టాపిక్ వస్తుంది. అక్కడ మీరు కన్‌ఫ్యూజ్ కాకూడదు. అక్కడ డౌట్ ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనము దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. డన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ 15థ్ నెట్వర్కింగ్ క్లాసెస్ అండ్ క్లౌడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఫీజ్ మరీ ఎక్కువ చార్జ్ చేయడం లేదు. వాటికి స్టార్ట్ అయితాయి. గ్రూప్‌గా మీరు ఒకవేళ గ్రూప్ ఉంటే దానికి కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ దాన్ని ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ without any hesitate, please ping me directly in WhatsApp or in comment box. Thank you very much. This is today's class.